డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పారిశ్రామిక రంగాన్ని అట్లాగే యువతనికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈ జరిగే ప్రక్రియలో సరే రకరకాల ఇది అభివృద్ధి జరగకూడదని ఆశించేటువంటి కొద్దిమంది చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. వాటన్నిటితో మనం అత్యంత జాగ్రత్తతో ముందుకు పోతూ ఈ రాష్ట్ర అభివృద్ధే మన లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి, చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు రావాలి, తద్వారా ఆ కుటుంబం ఎదగాలి, ఆ కుటుంబం ఎదుగుదలతో ఈ రాష్ట్రం ఎదగాలి, ఈ రాష్ట్రం అంతిమంగా దేశంతో ప్రపంచంతో పోటీ పడాలనేదే మా అందరి ఆలోచన. ఆ ఆలోచనకి అడుగులు ముందుకు వేస్తూ ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి సోదరులు సోదరిమణులందరికీ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, అట్లాగే మీ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, లేదా మిగతా నాయకులు చామల కిరణ్ గారు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులంతా కూడా మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజెప్పమని చెప్పి నాకు మరీ చెప్పారు. మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున, ఈ రాష్ట్ర కేబినెట్ తరఫున, మీ మంత్రుల తరఫున, మీ శాసనసభ్యులందరి తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, మీరు జీవితాల్లో బాగా ఎదగాలని, మీ కుటుంబాలు సస్యశ్యామలంగా ఉండాలని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సేవలు రాబోయే 30 సంవత్సరాలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.